తాతగారికి ఇష్టమైనటువంటి కోలాటం, డప్పు డ్యాన్స్, గొంగడి నృత్యాలతోటి హైదరాబాద్ నగరంలో మనం కదం తొక్కి ఇక్కడ తాతగారి సంవత్సరాలను జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సాంస్కృతికోద్యమ కేతనం, విప్లవోద్యమాల చైతన్య దీపి కామ్రేడ్ కానూరు తాత అమరులైన నేటికి 11 సంవత్సరాలు. ప్రజాకళలకు పురుడబోసి అరుణోదయాన్ని భావితరాలకు అందించారు తాతగారు. 50 వసంతాల నక్సల్బరి శ్రీకాకుళం హోరును జనగానం చేశారు. గోదావరి అలల సవడిని హక్కున చేర్చుకొని సాగిన ప్రత్యేక ఉద్యమ స్వరాలకు రాగం, తాళం పలవైనారు. ఇల్లు వాటిని వదిలి సంచి బుధన వేసుకొని కష్టజీవుల కోసం ఆ పాదాలు కదిలాయి, చివరి వరకు కదిలాయి. ప్రజల శ్రమ నుండి పుట్టినటువంటి పాట, ఆట, మాట, ప్రజాకళలు ఏవైనా సరే రాజ్యం దొడ్డిలో కాదు ప్రజాక్షేత్రంలో ఏపుగా పెరగాలని కలలుగన్నాడు కానూరు తాత. ఒక తరం అనుభవాలను మరొక తరానికి అందించడానికి తాత 11వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. తాత 1916లో కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా కోడూరులో జన్మించారు. తాత స్వయంగా బుర్రకథలు, పాటలు, కూచిపూడి, భాగవతాలు వేసేవారు. కమ్యూనిస్ట్ పార్టీకి రహస్య కొరియర్గా చాలా కాలం పనిచేశారు. ఆ విధంగా 18 నెలలు జైలు జీవితం కూడా అనుభవించారు. తాత పార్టీ ఉద్యమ అవసరాల కోసమే రాశారు. ఉద్యమ అవసరాల కోసం ఎక్కడైతే పోరాటం జరుగుతుందో, ఎక్కడైతే ఉద్యమం జరుగుతుందో ఆ ప్రదేశాలకు వెళ్ళి ఆయా భాష, ఆయా జిల్లాల భౌతిక పరిస్థితులకు అనుగుణంగా ఆ జిల్లాలో ఉండేటువంటి కళారూపాలను ఎంచుకొని ఆ కళారూపాల్లోనే ప్రజా కళారూపాలను తయారు చేశారు తాతగారు. ఏ రచన చేసినా గదుల్లో కూర్చొని పుస్తకాలు చదివి రాయలేదు. ఏసీ రూమ్లో కూర్చొని తాతగారు ఇప్పుడు కూడా కళారూపాలు రాయలేదు. ప్రజలను కలిసి వారి ఆశా భాషలను నేర్చుకొని అనేక కళారూపాలను సృష్టించారు. తాత శిక్షణను ఒక యజ్ఞంగా భావించేవారు, నిర్వహించేవారు. తాత భార్య దమయంతి చనిపోయినప్పుడు కూడా తాత శిక్షణా శిబిరంలోనే ఉన్నారు. తాతగారు తిరిగిన జిల్లా లేదు. కళాకారుడికి తగినంత పరిజ్ఞానం, వర్గ చైతన్యం, సహనం ఉంటేనే ఉద్యమంలో చివరి దాకా నిలబడాలని చెప్పేవారు. వ్యక్తిగత ప్రతిష్ట, దీనికి తాతగారు చాలా దూరం ఉండేవాడు. వ్యక్తిగత ప్రతిష్ట కంటే సమిష్టి తత్వం, ఉమ్మడి తత్వానికే ప్రాధాన్యత ఇచ్చేవారు తాతగారు. నేడు ప్రశ్నించే కళలను ఫాసిస్టు పాలకులు ఉపా కేసులు అనేకమైన కేసులు పెట్టి జైలు వైపు తరలిస్తున్నారు. ప్రజల వైపు, కష్టజీవుల వైపు కళాకారులు ఉన్నప్పుడు రాసేటువంటి ప్రజా కళలు ఒక రకంగా ఉంటాయి. అరుణోదయ కళాకారులు క్రమశిక్షణలో ప్రజల పక్షాన్ని వహించడమే తాతగారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని గుర్తు చేస్తూ, తాతగారి సంస్మరణ సందర్భంగా 2 యశ్పాలు రాలేదు, వేదిక మీదకి యశ్పాలని రావాల్సిందిగా కోరుతున్నాను. తాతగారికి 2 నిమిషాలు తాతగారి సంవత్సరం సందర్భంగా అమర కళావేత్తలందరికీ కూడా ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. జోహార్ కామ్రేడ్ కానూరు తాతగారికి, జోహార్ అమర కళావేత్తలకు, జోహార్ అమర కళావేత్తలకు.